హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఛాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫ్రెండ్స్. చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇందులో ఖచ్చితంగా కంపల్సరీగా మనము ఒక బిట్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అంటే మానవుని సంక్షేమంలో జీవశాస్త్రం. ఓకేనా? కింది వాటిలో సత్యవాక్యాలను ఎన్నుకోండి. సత్యవాక్యాలంటే మీన్స్ ట్రూ, కరెక్ట్ అయిన అంశాలను ఎన్నుకోండి అని అర్థం. ఫస్ట్ వన్, మొత్తం జంతు జాతుల్లో 3వ వంతు పరాన్నజీవులు ఉంటాయి. నెక్స్ట్, గ్రీకు దేశంలో ఉచిత భోజనాన్ని ఆశించే వాడిని పరాన్నజీవిగా పేర్కొంటారు. నెక్స్ట్, మానవుడిని ఆతిథేయిగా చేసుకొని, ఆతిథేయి అంటే హాస్ట్ చేసుకొని 130 పరాన్నజీవులు ఉన్నాయి. నెక్స్ట్, పరాన్నజీవులు వ్యాధి నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్. ఓకేనా? మొత్తం ABCD అన్నీ కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కింది వ్యాధుల్లో దేన్ని ఉష్ణ దేశాల్లో పూర్తిగా నిర్మూలించారు? ఏ వ్యాధి? మశూచి. ఓకేనా? మశూచి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. ఇవి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. కలరా ప్లేగు ఇది యాంటీబాడీ అంటే టెట్రాసైక్లిన్. ఓకేనా? డైఇథైల్ కార్బమజోన్కి ఫైలేరియాసిస్. ఓకే. నెక్స్ట్, మెథోట్రికేట్స్ క్యాన్సర్. ఐసోనికోటినిక్ ఆమ్ల హైడ్రోజైడ్ అంటే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రోజైడ్ క్షయ. ఓకేనా? క్షయ అనగా ట్యూబర్క్యులోసిస్. పరాన్న జీవనం అనే పదం ఏ భాషా పదం నుండి తీసుకున్నారు? గ్రీకు భాషా పదం నుండి తీసుకున్నారు. కింది వాటిలో బాహ్య పరాన్నజీవి కానిది ఏది? ఇది కోపిపాట్స్. ఓకేనా? కింది వాటిలో ఆది పరాన్నజీవిని గుర్తించండి. నోసియా నోటాబిలిస్. ఓకేనా? నోసియా నోటాబిలిస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ఏ, ఎంటమీబా హిస్టలైటికాను ఏకాతిథేయ పరాన్నజీవిగా అంటారు. ఓకేనా? నెక్స్ట్, ప్రతివాదన మీన్స్ ఇది ఒక ఆతిథేయులో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి అంటే A,Bలు సరైనవే, Aకు B సరైన వివరణ. ఓకేనా? కింది ఏ ఆతిథేయులో నివసించే పరాన్నజీవి వల్ల వ్యాధి సంక్రమణ జరగదు? ఆశాతిథేయి. ఓకేనా? ఆశాతిథేయి. కింది వాటిలో ఎంటమీబా హిస్టలైటికకు యాంత్రిక వాహనం ఏది? యాంత్రిక వాహనం అంటే వెక్టార్. ఓకేనా? ఇంగ్లీష్లో అయితే వెక్టార్ అంటారు. ఏంటి? ఫస్ట్ వన్ ఈగ, నెక్స్ట్ బొద్దింక. ఓకేనా? ఈగ, బొద్దింక. పరాన్నజీవి అనుకూలనాలకు సంబంధించి కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ గుర్తించండి అని చెప్తున్నారు. ఓకేనా? అసత్య వాక్యం ఏది? టీనియా సోలియం ఆక్సిజన్ కోసం వాయు సహిత శ్వాసక్రియ జరుపుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? మిగతావన్నీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? టీనియా సోలియం పేగుగోడలకు అంటిపెట్టుకునేందుకు సూచకాలు, కొక్కెలను కలిగి ఉంటుంది. ఓకేనా? టీనియా సోలియం యాంటీ ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఆతిథేయి స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్ల నుంచి రక్షణ పొందుతుంది. నెక్స్ట్, టీనియా సోలియం ఆక్సిజన్ లభించినప్పుడు అవాయు శ్వాసక్రియ జరుపుతుంది. ఓకేనా? నెక్స్ట్, వ్యాధి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే స్టడీ ఆఫ్ డిసీజ్ని ఏమంటారు? పాథాలజీ. ఓకేనా? కింది వాటిలో దేన్ని సెగవ్యాధి అంటారు? సెగవ్యాధి అనగా గనేరియా అనేది ఇది ఒక STI డిసీజ్ మీన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఓకేనా? టీనియా సోలియంలో ఏర్పడే ప్రోగ్రాటిడ్ల సంఖ్య ఎంత? 900. ఓకేనా? 900. కింది వాటిలో నియోప్లాసియాను కలుగజేసే సూక్ష్మజీవులు ఏవి? వైరస్లు. ఓకేనా? వైరస్. నత్తలో ఆతికాయతను ప్రదర్శించిన కణజాలాన్ని గమనించిన ఒక విద్యార్థి దానికి కారణం ఏ జీవి అని ఊహించి ఉంటాడు? ఏది?
ఫ్యాసియోలా ఓకేనా. కింది వాటిని జతపరచండి. ఇవి నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అతి నిద్ర వ్యాధి ఏది కారణం? ట్రిపనోజోమా గ్యాంబియన్సీ ఇవనేవి కంపల్సరీ, ఇందులో నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అతి నిద్ర వ్యాధి ట్రిపనోజోమా గ్యాంబియన్సీ. ఢిల్లీ బోలీస్ లిషిమ్నియా ట్రోపికా. ఎలిఫాంటియాసిస్ ఓకేనా, ఎలిఫాంటియాసిస్. ఉకరేరియా బ్రాంకాఫ్టీ. నెక్స్ట్ ఆస్కారియస్ లుంబ్రికాయిడ్స్. కింది వాటిలో డమ్డమ్ జ్వరానికి అంటే డమ్డమ్ ఫీవర్కి కారణం ఏంటి? ఓకేనా, లెషెమ్నియా డోనోవాని. నెక్స్ట్ ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడం, ఓకేనా. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. అసత్య వాక్యం మీన్స్ ఫాల్స్ స్టేట్మెంట్ని గుర్తించండి అని చెప్తున్నారు. అసంక్రమణ వ్యాధికి ఉదాహరణ రింగ్వామ్. ఇది అసత్య వాక్యం, ఓకేనా, అసత్య వాక్యం. ఆరోగ్య స్థితి నుంచి అసౌకర్య స్థితికి చేరడం వ్యాధి, ఓకేనా. నెక్స్ట్ సంక్రమణ వ్యాధులకు ఉదాహరణ మలేరియా, బోధకాలు. నెక్స్ట్ ఎంటమీబా హిస్టలేటికా ఉపవర్గం సార్కోమాస్టిగోఫోరా, ఓకేనా, సార్కోమాస్టిగోఫోరా. బండి చక్రం. నెక్స్ట్ క్వశ్చన్, బండి చక్రం లాంటి కేంద్రకాన్ని కలిగి ఉండే దశ పోషక దశ. ఎంటమీబా హిస్టలైటికా పోషక దశలో పోషణ రకం, ఓకేనా, పోషణ రకం. జాంతవ భక్షణ. ఎంటమీబా హిస్టలైటికా మానవుడిని చేరే నాటికి పిల్ల కణాల్లో కేంద్రక స్థితి ఏ విధంగా ఉంటుంది అని. చతుష్కేంద్రకం, ఓకేనా, చతుష్కేంద్రకం. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పుగా ఏదుంది? ప్లాస్మోడియం ఫాల్సిపరం మైల్డ్ టెర్షన్ మలేరియా అనుంది. మైల్డ్ టెర్షన్ మలేరియా కాదు, మ్యాలిగ్నెంట్ టెర్షన్ మలేరియా. ప్లాస్మోడియం వైవాక్స్ బినైన్ టెర్షన్ మలేరియా. ఇది కరెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి తప్పుగా, ఆన్సర్ అనేది తప్పుగా ఉంది. ఏంటి? మ్యాలిగ్నెంట్ టెర్షన్ మలేరియా. నెక్స్ట్ ప్లాస్మోడియం ఒవేల్ మైల్డ్ టెర్షన్ మలేరియా. ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ప్లాస్మోడియం మలేరియా క్వార్టరన్ మలేరియా. ఇది మాత్రం కరెక్ట్గానే ఉంది. ఇది ఒకటే తప్పుగా ఉంది, మైల్డ్ కాదు, మ్యాలిగ్నెంట్ టెర్షన్ మలేరియా, ఓకేనా. నెక్స్ట్ మలేరియాను కలిగించే ప్లాస్మోడియాన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి ఎవరు? చార్లెస్ లెవరోన్, ఓకేనా. ప్రపంచ దోమల దినోత్సవం ఆగస్టు 20. క్రింది వాటిలో దోమలు డింబకాలను తినే చేప మీన్స్ ఏది? ఏ చేప? గాంబూసియా, ఓకేనా, గ్యాంబూసియా. క్రింది వాటిలో ఆస్కారిస్ డింబకం పేరు? ర్యాబ్డైటిఫోర్మ్, ఓకేనా, ర్యాబ్డైటిఫోర్. ఓకే, నెక్స్ట్ ఆస్కారిస్ పురుష జైవులో లైంగిక ద్విరూపకత లక్షణం పీనియల్ కంటకాలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నిమటోడా జీవుల్లోని పుచ్చ జ్ఞానాంగాలను ఏమంటారు? ఫాస్మిడ్స్, ఓకేనా, ఫాస్మిడ్స్. ప్రపంచంలో మొదట కీటకనాశిని ఏది? డిడిటి అంటే డైక్లోరో డైఫీనైల్ ట్రైక్లోరో ఈథేన్, ఓకేనా, డైక్లోరో డైఫీనైల్ ట్రైక్లోరో ఈథేన్, ఓకేనా, డైక్లోరో డైఫీనైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, నెక్స్ట్ కింది వాటిలో వ్యాక్సిన్ పితామహుడు అనగానే మనం వెంటనే ఏం చేస్తాం? లూయిస్ పాస్చర్ అని పెట్టేస్తాం, ఓకేనా, లూయిస్ పాస్చర్ అని పెట్టేస్తాం. కానీ కాదు, లూయిస్ పాస్చర్ కాదు. వ్యాక్సిన్ పితామహుడు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్, ఓకేనా, ఎడ్వర్డ్ జెన్నర్. మిషన్ రెయిన్బో అమలు చేసిన సంవత్సరం, ఓకేనా, మిషన్ రెయిన్బో అమలు చేసిన సంవత్సరం 2015, ఓకేనా.
కింది వాటిలో అతిపెద్ద వైరస్ ఏది? వ్యాక్సినియా. ఓకేనా. కింది వాటిలో ప్రాంటిసీల్ను దేని నివారణకు వాడతారు? మెనింజైటిస్. ఓకేనా. నెక్స్ట్, హైడ్రోఫోబియా ఏ వ్యాధి లక్షణం? ర్యాబీస్. ఓకేనా. నెక్స్ట్, పోలియో వ్యాధికి గురయ్యే ప్రభావిత అంగం? ఓకేనా, చాలక నాడి. క్రింది వాటిలో మలేరియా నివారణకు ఉపయోగించనిది, ఇక్కడ ఉపయోగించనిది అని అన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఉపయోగించేది అని అనలేదు, ఉపయోగించనిది. క్వినైన్, డారాఫ్రైమ్, క్లోరోక్విన్ ఫాస్ఫేట్, మార్ఫిన్. మార్ఫిన్ అనేది ఉపయోగించాం. మార్ఫిన్ అనేది ఒక డ్రగ్. మార్ఫిన్, హెరాయిన్, హ్యాషిష్, గంజా అనేటివి ఇవి డ్రగ్స్ అనమాట. ఓకేనా. టీబీ హరేగా దేశ్ జితేగా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019. ఓకేనా, 2019. నెక్స్ట్, బయోగ్యాస్ తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా? మిథనోకోకస్ మరియు మిథనోబాసిల్లస్. ఓకేనా, మిథనోకోకస్, మిథనోబాసిల్లస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని చక్కటి వీడియోల కోసం, అంతేకాకుండా మీ స్టడీస్కు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోలన్నీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.